వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా అయితే విడుదలైంది. దీనిలో ప్రధానంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు కేటాయించారు. అయితే పూర్తిగా 24 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను అయితే జనసేన ప్రకటించలేదు, కానీ ఒక 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను అయితే ప్రకటించింది. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి మొత్తం దాదాపుగా 94 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను అయితే ప్రకటించారు. ఇందులో ప్రధానంగా కాకినాడ రూరల్ కు సంబంధించి జనసేన అభ్యర్థి అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. పంతం నానాజీ సీటు దక్కించుకున్నారు. అయితే పంతం నానాజీ గెలుపు అవకాశాలకు సంబంధించి ఇప్పుడు కాకినాడ ప్రాంతంలో, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏం జరగబోతోంది అనేది చాలా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. ప్రధానంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు, అంటే వైసీపీ నుంచి గెలుపొందిన కన్నబాబు ఉన్నారు. ఈయన గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలుపొందారు. అప్పట్లో 2009లో తర్వాత ఇండిపెండెంట్ గా కూడా ఈయన పోటీ చేశారు. వైసీపీలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇంకా వైసీపీ రూరల్ కు సంబంధించి కన్నబాబుని మళ్ళీ ప్రకటిస్తుందా వైఎస్ఆర్సీపీ లేదా అనే దానికైతే ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వైసీపీ విడుదల చేసిన 7 జాబితాలో కాకినాడ రూరల్ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరు అయితే ఇంకా అఫీషియల్ గా ఖరారు కాలేదు. కానీ అనఫీషియల్ గా మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కన్నబాబుకే ఈ సీటు దక్కుతుంది, కురసాల కన్నబాబే మళ్ళీ వైసీపీ నుంచి బరిలోకి దిగుతారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. కాకపోతే ప్రస్తుతం అంటే కన్నబాబు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసి ఓటమి చెందిన పిల్లి అనంతలక్ష్మి ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున సీటు దక్కించుకుంటారేమో అని అనుకున్నారు. కానీ కూటమిలో భాగంగా ఇప్పుడు పంతం వెంకట్రావు అలియాస్ నానాజీకి సీటు దక్కింది. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఇప్పుడు ఈయన ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. వాస్తవానికి 2019లో చూసుకుంటే గనక కురసాల కన్నబాబు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 74,068 ఓట్లతో దాదాపుగా 40.14% ఓట్లు వచ్చాయి వైసీపీకి. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పిల్లి అనంతలక్ష్మి 65,279 ఓట్లు దక్కించుకున్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 35.38% ఓట్లు. ఇక అప్పుడు జనసేన పార్టీ నుంచి ఇప్పుడు సీటు దక్కించుకున్న పంతం నానాజీ అప్పుడు 40,000 ఓట్లు దక్కించుకున్నారు 2019లో. అంటే దాదాపు తెలుగుదేశం పార్టీ, జనసేన గనక ఇప్పుడు కలిశాయి కాబట్టి నిజంగా ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరిగితే, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఓటు ట్రాన్స్ఫర్ ఇప్పుడు జనసేనకు జరగాలి. 2019 లెక్క ప్రకారం చూసుకుంటే దాదాపు 1,00,000కు పైగా ఓట్లు రావాలి ఇప్పుడు జనసేన అభ్యర్థికి. అయితే అన్ని ఓట్లు సాధించుకుంటారా లేదా అనేది ఇక్కడ కీలకం. ఎందుకు అంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గం వర్సెస్ కాపు సామాజిక వర్గం అనేది గనక ఆ భేదం, ఆ వ్యత్యాసం గనక కనిపిస్తే ఓటు ట్రాన్స్ఫర్ అంత ఈజీ కాదు అనేది స్థానికంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. లేదు, బీసీ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం మేమంతా కలిసికట్టుగానే ఉన్నాము, ఉమ్మడిగానే ముందుకు వెళ్తాము, మాకు ఉమ్మడిగా ఉన్న అభ్యర్థి గెలిపే మా లక్ష్యం, మా ముందున్న టార్గెట్, ఖచ్చితంగా వైసీపీని బరిలోకి దించడమే మా లక్ష్యం అనుకుంటే గనక ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి గతం కంటే అత్యధిక మెజార్టీతో అక్కడ కాకినాడ రూరల్ ప్రాంతంలో గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కురసాల కన్నబాబు గారికి అప్పట్లో 74,000 ఓట్లే వచ్చాయి కాబట్టి దాదాపుగా మొత్తం ఇక్కడ 2.5 లక్షలకు పైగా ఓట్లు ఉంటాయి. దాదాపు 2,49,000 ఓట్లకు పైగా ఉంటాయి. అయితే కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాల ఆధిపత్యం కూడా ఖచ్చితంగా కాకినాడ రూరల్ ప్రాంతంలో ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఇక్కడ బలం బలహీనత ఏంటి అంటే ప్రస్తుతం పంతం నానాజీ గారికి కులమే ఒక బలం, కులాలే ఒక బలహీనత. తన కులం ఎంత బలం, ఎందుకంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వైసీపీ అభ్యర్థి కూడా కురసాల కన్నబాబు కూడా, ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఇదే నేపథ్యంలో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న పిల్లి అనంతలక్ష్మి ఎవరైతే ఉన్నారో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో ఇటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గ ఓట్లన్నీ ఎంతవరకు జనసేనకి, పంతం నానాజీ గారికి ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది ఒక కీలకం. అదే నేపథ్యంలో యాంటీ ఇంకంబెన్సీ అనేది ఖచ్చితంగా అధికార పక్షం మీద ఉంది అని అనుకుంటే కురసాల కన్నబాబు గారికి ఎంతవరకు మైనస్ అవుతుంది, ఆయన ఓటు శాతం ఎంతవరకు ఇటు వస్తుంది అనేది కీలకం. ఎందుకంటే గత ప్రకటనకి ముందు 2 రోజుల ముందే అక్కడ స్థానికంగా పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించుకున్నారు జనసేన అభ్యర్థి పంతం నానాజీ. ఈ నేపథ్యంలో కాస్త వ్యతిరేకత వ్యక్తం చేశారు పిల్లి అనంతలక్ష్మి వర్గీయులు. తర్వాత ఇమీడియట్ గా క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. కాకపోతే
బీసీ ఓటు బ్యాంక్ మీకు అవసరం లేదా అంటూ వాళ్ళు నినదించిన పరిస్థితి. అక్కడే ఒక క్లాషెస్ అయితే వస్తున్నాయి, జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఉంటుందా అని అనుకున్నారు. కానీ ఫైనల్గా చూసుకుంటే ఎట్టకేలకు జనసేన అభ్యర్థికే సీట్ అయితే ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఒక కీలకం. ప్రధానంగా రూరల్ నియోజకవర్గం అంటే ఎక్కువ సమస్యలు ఉంటాయి. రూరల్ నియోజకవర్గంలో సమస్యల మీద ఫోకస్ పెట్టాలి. కన్నబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుతం ఈ 5 ఏళ్లలో, అంటే వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న ఈ 5 ఏళ్లలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు, వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి సమస్యల మీద ఫోకస్ పెట్టారా పెట్టలేదా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది పబ్లిక్ సంబంధించి. అయితే ప్రధానంగా ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపుగా ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది. కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒక్కసారి మాత్రమే నీటి ట్యాంకర్లు వస్తూ ఉంటాయి. నీళ్లు పట్టుకొని వాటిని నిల్వ చేసుకొని తాగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ట్యాంకర్లు రాకపోతే ఏంటి అనేది, అలాగే వచ్చిన ట్యాంకర్లు కూడా బురద నీరు వస్తుంది, సరైన నీరు రావట్లేదు, అవి తాగడానికి పనికి రావు అని కూడా ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్, అంటే కాకినాడ నగరం పక్కనే ఉన్న ఇది రూరల్ నియోజకవర్గం కాబట్టి కార్పొరేషన్ నీళ్ళు అయితే వాళ్ళకి అందట్లేదు అనేది మేజర్ సమస్య. చాలా చోట్ల బోర్లు వేసుకొని ఆ నీటిని శుద్ధి చేసుకొని తాగుదామంటే అందులో అది తీర ప్రాంతం కాబట్టి సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. సో అవి ప్యూరిఫై చేసినా కూడా అవి పెద్దగా ప్యూరిఫై అయితే అవ్వట్లేదు, ఆ మిషన్లు కూడా పనిచేయట్లేదు. అలాగే రూరల్ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య కూడా బాగా ఎక్కువగా ఉంది. చాలా చోట్ల మురికి కాలువలు ఇంకా నిర్మించలేదు, రోడ్డు మీద నీరు పొర్లుతూ ఉంటాయి, దొర్లుతూ ఉంటాయి అనేది. ఇటువంటి సమస్యల్ని ఇప్పుడు జనసేన ఫోకస్ చేయబోతోంది. అంటే జనరల్గా రూరల్ ప్రాంతాలు ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి, కానీ వాటిని ఫోకస్ చేసి ప్రజల్లోకి వెళ్ళాలి, వాటి మీద వాళ్ళ హామీలు ఇవ్వాలి ప్రజలకి, వాటిని అన్నీ మేము వస్తే పూర్తిగా ఆ సమస్యలను పరిష్కరిస్తాము అనేది. ఏది ఏమైనా మొత్తం 5 స్థానాల్లో ప్రకటించారు అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు. 24 స్థానాలకు సంబంధించి 5 స్థానాల్లో ఒక స్థానం కాకినాడ రూరల్కి సంబంధించిన పంతం నానాజీ గారి పేరు. మరి గెలుపు ఓటములు ఎలా ఉంటాయి అనేది ఇంకా ప్రజలిచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.